ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన దొరలు అనేక అవాక్కులు చవాకులు పేర్కొంటారు. 10 సంవత్సరాల్లో వాటికి గుర్తులేని అనేక అంశాలని ఈనాడు మేము ఆనాడు అది చేశాము, అది చేయలేకపోయాము. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందని చెప్తారు. దానికి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారు ఏమి పగలు తీశారు, పేదవారికి ఏమి మంచి చేశారు అన్నది ఆలోచన మర్చిపోయి మధ్య భ్రమించి ఇంకా కారుకుంటూ కూస్తున్నారు తప్ప నిజాన్ని ఎప్పటికీ వారు గ్రహించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఎక్కడో ఒక మాజీ మంత్రి అంటున్నారట, ఏదైతే రాబోయే మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అవి మనకి రెఫరెండం అని చెప్తున్నారట. అయ్యా జూబ్లీహిల్స్ అసెంబ్లీ పై ఎన్నికలు ఇదే మాట గొంతు తెచ్చుకుని వాగ్దానం జరిగిన అనేక కార్యకర్తల అన్నారు కోసం పెట్టు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పించారు. 1 ఓటు 2 ఓటు 1000 ఓట్లు 10,000 ఓట్లు కాదు 25,000 ఓట్లతో ఇందిరమ్మ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించారు. ఆనాడు అన్నారు ఇది మా రెఫరెండం అన్నారు. ఇంకా సిగ్గు లేకుండా ప్రజల మందికి ఎందుకు పోతున్నామని ఈ వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను. ఒకసారి రెఫరెండం అన్నారు, మర్చిపోవాలనుకుంటున్నారు జనం. మళ్ళీ గ్రామ పంచాయతీలో అన్నారు, గ్రామ పంచాయతీలో కూడా 60% నుంచి 70% వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని రాష్ట్రంలో గెలిపించారు. మూడోసారి కూడా రేపు కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తుంది. అది మాకు రెఫరెండం సెమీ ఫైనల్స్ అంటున్నారు. దాంట్లో కూడా 7 గంటలలోపు గుంటపడి ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో ఉన్న ప్రజలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీని మొదలలేదు. ప్రజలకు నువ్వు పరిపాలన నియమిస్తావో ఏమో నాకు తెలియదు కానీ ముందు నీ ఇల్లు చక్క పెట్టుకున్నాయినా, నీ ఇల్లు చక్క పెట్టుకో. నీ కుటుంబ సభ్యులే నీ మీద ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆరోపణలకు ముందు నువ్వు సరిదిద్దుకో. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని దోచుకుని దాచుకుని దాన్ని కాపాడుకుంటూ ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాల్సిన నువ్వు మళ్లీ నువ్వు అధికారంలోకి వస్తా గడ్డ ఎక్కుతా అని పగటకలు కనడం మానుకోమని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రికి కూడా తెలియజేస్తున్నాను.